ఒకసారి మరణించిన వారు తిరిగి బ్రతకడం సాధ్యమేనా? ఒకసారి ఆయుష్ తీరిన వారు తిరిగి పునరుజ్జీవనం పొందడం జరిగే పనేనా? ఒకవేళ అదే నిజమైతే ఈ సృష్టి పరిస్థితి ఏంటి? ఈ భూమిపై ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనే ప్రశ్నల్లో మొదటి వాటికి సమాధానం చెబుతాము అంటుంది ఆస్ట్రేలియాలోని ఓ సంస్థ. కాస్త డబ్బులు చెల్లిస్తే చాలు మరణించిన వారిని తిరిగి బ్రతికిస్తాము అని చెబుతుంది. ఆస్ట్రేలియాలోని ప్రముఖ సదరన్ క్రయోనిక్స్ సంస్థ మరణించిన వారిని భవిష్యత్తులో తిరిగి బ్రతికిస్తాము అని చెబుతోంది. ఈ ఏడాది మే 12న ఓ వృద్ధుడు చనిపోగా ఆ మృతదేహాన్ని -200 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద భద్రపరిచిందంట. ఇలా ఫ్రీజ్ చేసి భద్రపరిచిన మృతదేహాలను భవిష్యత్తులో మేలుకొలిపే అవకాశం ఉందని చెబుతోంది. దీనికోసం ఒక్కో కస్టమర్ నుంచి సుమారు $1,70,000 వసూలు చేస్తూ ఉండగా వైద్య ఖర్చులు అదనం అని పేర్కొంది. తాజాగా ఈ విషయాలపై స్పందించిన సదరన్ క్రయోనిక్స్ ఫెసిలిటీ మేనేజర్ ఫిలిప్ రోడ్స్ ఈ సంవత్సరం నుంచి మృతదేహాలను చేర్చుకోవడానికి తమ సంస్థ సిద్ధంగా ఉందని, ఫస్ట్ ఈజ్ ఫస్ట్ విధానంలో ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు. పేషెంట్ 1 మే 12న సిడ్నీలోని ఒక ఆసుపత్రిలో మరణించారు. అతని శరీరాన్ని తిరిగి బ్రతికించాలనే ఆశతో 10 గంటల ప్రక్రియ వెంటనే ప్రారంభమైంది. ఇందులో భాగంగా మృతదేహాన్ని ఆసుపత్రిలోని శీతల గదిలోకి తరలించి ఐస్లో ప్యాక్ చేశారు. వైద్యులు అప్పుడు ఒక రకమైన యాంటీ ఫ్రీజ్గా పనిచేసే ద్రవాన్ని పంప్ చేశారు. ఈ సమయంలో మృతదేహాన్ని స్పెషల్ స్లీపింగ్ బ్యాగ్లో చుట్టి డ్రై ఐస్లో ప్యాక్ చేశారు. అతని శరీర ఉష్ణోగ్రత దాదాపుగా -80 డిగ్రీల సెల్సియస్కు తగ్గించబడింది. మరుసటి రోజు సదరన్ క్రయోనిక్స్ యొక్క హోల్బ్రూక్ సదుపాయానికి ఆ మృతదేహం బదిలీ చేయబడింది. ద్రవ నైట్రోజన్ డెలివరీ అయ్యే వరకు అతను పొడి మంచు మీదనే ఉన్నాడు. ఆ తరువాత ఉష్ణోగ్రత -200 డిగ్రీల సెల్సియస్కు తగ్గించబడింది. అయితే ఈ వ్యవహారంపై కొంతమంది హోప్స్ పెట్టుకొని ముందుకు కదులుతున్నారని తెలుస్తుంది. ఇదే సమయంలో మరికొంతమంది మాత్రం ఇది ప్రకృతికి సృష్టికి పూర్తి విరుద్ధమని, బ్రతికి ఉన్నప్పుడు ఆయుష్ పెంచడాన్ని నమ్మచ్చు కానీ మృతి చెందిన వారి ఆయుష్ను ఎలా బ్రతికించగలం అనే ప్రక్రియ ఆల్మోస్ట్ చీటింగ్ అని అంటున్నారు.